లవ్ స్టోరీ బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సరే హై ఫై. బాయ్. బాయ్ సార్. అరే నేనెందుకు వచ్చాను, నువ్వు అందుకే వచ్చినట్టున్నావే. ఏంటి ఏమైంది బ్రో? అసలు నువ్వెందుకు వచ్చావో నాకు తెలీదు. మీ చేతికి రుమాలు కట్టుంది, నా చేతికి రుమాలు ఉంది, ఇద్దరం ఒకటే కదా. ఎందుకు రమ్మన్నారో నాకు తెలీదు. అలా వచ్చేసాను అంతే. ఒక తప్పు చేశాను, రావాల్సి వచ్చింది. అరే అతని చేతికి కూడా ఆరెంజ్ రుమాలు ఉందే. రా బ్రదర్, నీ చేతికి కూడా రుమాలు ఉంది. మా బ్యాచ్ వాళ్ళగే ఉన్నావు. అరే పగలా ఓకే. ఇంకా ఇవ్వండి. ఎందుకు? ఈ బుద్ధా స్టాట్యూ ఆ బుద్ధా స్టాట్యూ అని ఊరంతా తిప్పారు కదా మేడం. డబ్బులు అడిగితే మాత్రం ఎందుకు అంటారేంటి? నిన్ను పెద్ద బుద్ధ స్టాచ్యూకి తీసుకెళ్ళమని ముందే చెప్పాను కదా. ఇక్కడ 3 బుద్ధా స్టాచ్యూలు ఉన్నాయి. అరే 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 అరే, నువ్వు లోకల్వి కదా, మరి నీకు తెలిసి ఉండాలిగా. ఇటు అటు తిప్పి డబ్బులు నొక్కేద్దామనుకుంటున్నావా నువ్వు? నాకు అసలే కోపం ఎక్కువ. అన్యాయాన్ని అస్సలు సహించను నేను. అసలేమనుకుంటున్నావు నా గురించి నువ్వు? నేను బెంగాలీని. పళ్ళు పీకి చేతిలో పెడతాను నీకు. లవ్ हो गया तुझे देखते ही. ₹50 ఇవ్వండి. పెట్రోల్ రేట్స్ పెరిగాయి, ఇంకొంచెం ఇవ్వండి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జీడీపీ ఇంక్రీజ్ టు 11.22%. సో పెట్రోల్ ధరలు బాగా పెరిగాయి. ఇందులో నా తప్పే ఉంది. ఓరి దేవుడో. ఈ ముగ్గురు అమ్మాయిల చేతులకి ఆరెంజ్ రుమాలు ఉంది. చూసావా, వీళ్ళు కూడా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. ఇప్పుడు చూడు ఏం తమాషా చేస్తారు. హాయ్, ఐఎమ్ ద ఇన్చార్జ్ హియర్. వై ఆర్ యూ సో లేట్? నౌ గో హోమ్, గో హోమ్, గో టు యువర్ హోమ్. అరే ఎందుకు ఆట పట్టిస్తున్నావు? జస్ట్ ఫర్ ఫన్ బ్రో. నాటకాలాబు, వీళ్ళు కూడా మనలాంటోళ్లే. సరే సారీ సారీ. రండి. ఐఎమ్ సో సారీ మేడం. మేము కూడా మీలాగే కన్ఫ్యూజన్లో ఉన్నాం. మనందరినీ ఇక్కడికి పిలిచారు, కానీ మనమంతా ఏ పని కోసం ఇక్కడికి వచ్చామో మీకు తెలుసా? ఎందుకో దేనికోసమో తెలీదు. హెల్ప్ చేస్తామని చెప్పారు, మాట కూడా ఇచ్చారు, ప్రాబ్లం సాల్వ్ చేస్తామని. నాతో కూడా అలాగే అన్నారు. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్వ్స్. కొన్ని కారణాల వల్ల నేను నా అసలు పేరేంటో చెప్పలేను. అందరూ నన్ను భోజ్పురి అని పిలవచ్చు. నేను బీహార్ నుంచి వచ్చాను. దెన్ ఐఎమ్ ఇండియన్ నేపాలి ఫ్రమ్ సిక్కిం. బ్రదర్ ఆఫ్ 7 sisters? You know his family? No. Sikkim is the only brother of 7 states. Assam, Arunachal, Meghalaya, Mizoram, Manipur, Nagaland and Tripura. By the way, I'm Punjabi from Chandigarh. I'm Bengali from Kolkata. మరి మీరు? సైగల్తో చెప్పగలవా? అరుణాచల్, మణిపూర్, త్రిపుర. कैसन हो? And what about him? I'm Telugu from Ballari. Ballari is in Karnataka. మీరు కన్నడ వాళ్ళ తెలుగు వాళ్ళ? Father Telugu, mother Kannada. Do you have any problem? నాకంటే కోపిష్టిలా ఉన్నాడే. పోనీలే, ఇంతకీ మన కోసం ఎవరొస్తారు?
ఎక్కడికి తీసుకెళ్తారు? రండి రండి, వచ్చి మరెక్కడి. ఎక్కడికి? ఆరెంజ్ రుమాలు కట్టుకునే వాళ్ళని ఫామ్ హౌస్ కి తీసుకురమ్మన్నారు. ఎందుకు? తెలీదండి. పదండి పదండి. ఆరెంజ్ రుమాల్ వాళ్ళు దారిలో ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు సార్. అక్క ఫోన్. హలో, ఏంటి వాడు నా కొడుకుని చంపేశాడా? నా కొడుకుని చంపేశాడు. వాడి తల నరికి దాన్ని ఊళ్ళో ఊరేగించాలి. నా కొడుకుని చంపేశాడు. ఇటెళ్ళాడురా వాడు. నిజంగానే చూసావా? చూసాను తాయ్. బుద్ధ స్టాచ్యూ దగ్గర వాడు వ్యాన్ ఎక్కాడు. వ్యాన్ ఈ ఫారెస్ట్ సైడ్ కే వచ్చింది. మన వాళ్ళు వెహికల్స్ తో వచ్చేసరికి వాడు మిస్ అయ్యాడు. ఇక్కడే బాగ్, త్వరగా రండి. వాడిని ఈ రోజు వదిలేదే లేదు. చల్ జల్దీ జల్దీ చల్. ఇక్కడ అడవిలోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా వెతకండి. చీకటి పడుతుంది. ఆ కొడుక్కి అంత్యక్రియలు చేయాలి. మీరంతా వెతుకుతూనే ఉండండి. బా, సూపర్ లొకేషన్. ఇక్కడ నేపాలీ హీరో బెంగాలీ హీరోయిన్ తో ఒక సాంగ్ షూట్ చేస్తే భలే ఉంటది. ఇంకా చాలా ఆపుతావా? నేపాలీ జోకులొద్దు, అసలే టెన్షన్ గా ఉంది. కళ్ళు కనబడట్లేదా? నేనేం చేస్తున్నాను? హూ కేర్స్? వీడి యాంటీ నేషనల్ లా ఉన్నాడు. వెల్కమ్. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ఏంటి మీరు రొమాంటిక్ మూవీ తీస్తున్నారా? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మేము ఇక్కడ ఏం చేయాలి? నేను త్వరగా వెళ్ళిపోవాలి. పనేంటో చెప్పండి. మీకు చాలా డౌట్స్ ఉన్నట్టున్నాయి, అన్నీ క్లియర్ చేస్తాం. రేపటి ట్రైనింగ్ తర్వాత మీకే అర్థం అవుతుంది. ట్రైనింగా? దేనికోసం ట్రైనింగ్? సన్సెట్ అవుతుంది, అందరూ డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోండి. రేపు మీ సందేహాలన్నిటికీ జవాబు దొరుకుతుంది. మీరు ఏ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నేను ఎప్పుడు జిమ్కి వెళ్ళలేదు. అసలు ట్రైనింగ్ ఏంటో చెప్పండి సార్. ఇట్స్ నాట్ జిమ్ ట్రైనింగ్, ఇట్స్ డిఫరెంట్. మీరేం చేయగలరో మాకు తెలియాలిగా. ఓకే సార్, నో ప్రాబ్లం. సరే, మిమ్మల్ని అందరినీ ఒకే దగ్గర ఉంచడానికి కారణం మీరంతా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని. తెలుసుకున్న తర్వాత మీరందరూ కూడా ఒక అండర్స్టాండింగ్తో ఉండటం మనకి చాలా అవసరం. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను మీకు. నేనిక్కడికి వచ్చింది మా అక్కయ్య కొడుకుని బ్లైండ్ స్కూల్కి తీసుకెళ్లి జాయిన్ చేయించడానికి. హలో అక్క, బావగారు కాశ్మీర్లో బిఎస్ఎఫ్ జవాన్. అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన డెలివరీ కోసం బావగారు కాశ్మీర్ నుంచి బస్సులో బయలుదేరారు. అప్పుడు టెర్రరిస్టులు ఆయన్ని గుర్తుపట్టి పెట్రోల్ పోసేసి తగలబెట్టేశారు. ఎప్పుడైతే ఈ విషయం అక్కకి తెలిసిందో తను మెంటల్గా డిస్టర్బ్ అయింది. 2 సంవత్సరాలు మెంటల్ హాస్పిటల్లో కూడా ఉంది. అప్పట్నుంచి నా మేనలుడికి తల్లి తండ్రి నేనే. వాడికి కావాల్సినవన్నీ నేనే చూసుకునేవాడిని. ఇప్పుడు నా మేనలుడికి 10 ఏళ్ళు. వాడికొక్కటే కోరిక, చూపొచ్చాక ఆర్మీలో జాయిన్ అయి టెర్రరిస్టులందరినీ జైల్లో వేయించాలని. కానీ పాపం వాడికి తెలీదు తనకి చూపెప్పటికీ రాదని. కాదురా, ఎప్పుడు బాక్సింగ్ అని పని పట్టలేకుండా తిరుగుతున్నావు. ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా తమ్ముడు. సరే, పెళ్ళైతే పెళ్ళాన్ని కూడా పోషించాలి కదా. సరే అక్క, అలా అయితే నేను
బాక్సింగ్ని వదిలేస్తాను. నిజంగానా? ఆర్మీలో జాయిన్ అవ్వాలని చూస్తున్నాను. ఏమంటున్నావురా? నువ్వు కూడా ఆర్మీలోకి వెళ్ళాలనుకుంటున్నావా? అక్క, ఇక్కడేదో గొడవ జరుగుతుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. 5 minutesలో ట్రైనర్ వస్తాడు. ఇలానే పూర్తిగా నా కథ అంతా చెప్పుకుంటూ పోతే ఈ రాత్రంతా సరిపోదు. మీ గురించి చెప్పండి. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. సో నాకంతా మా నాన్నమ్మే. మూవీ ఆడిషన్స్ కోసం ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మా నాన్నమ్మ